వెల్కమ్ స్టూడెంట్స్. తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ సంబంధించి ఫైనల్గా షెడ్యూల్ ఈరోజు లేదా రేపు ఫిక్స్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఫీ స్ట్రక్చర్ గురించి కూడా ఫైనల్ డిసిషన్ అయితే రావడం జరిగింది. అదేంటి అనేది మీకు క్లారిటీగా ఈ వీడియోలో అర్థమవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో ఈ విద్యా సంవత్సరం అంటే 2025-26కు సంబంధించి లాస్ట్ ఇయర్ వరకు ఉన్న ఫీజులే తీసుకుంటామని చెప్తూ ఉన్నత విద్యామండలి చెప్పడం అయితే జరిగింది. ఒక ఇంజనీరింగ్ సంబంధించే కాదు, లా సెట్, ఐసెట్, ఎడ్సెట్ అన్ని కాలేజీ సంబంధించి ఫీ కూడా లాస్ట్ ఇయర్ ఉన్న ఫీజుతోనే తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇలా చెప్పినప్పటికీ దీనిలో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. అదేంటి అనేది వీడియో ఎండింగ్లో మీకే అర్థమవుతుంది చూడండి. మీకు బిగినింగ్ నుంచి ఫీ స్ట్రక్చర్ సంబంధించి జరుగుతున్న విషయాలన్నీ చెప్తూనే రావడం జరిగింది. ఫైనల్గా ఇంకా లాస్ట్ ఇయర్ ఉన్న ఫీజుతోనే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తామని ఉన్నత విద్యామండలి ఫైనల్ డిసిషన్కి వచ్చింది. కాబట్టి కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ మంగళవారం లేదా బుధవారం ఖరారు చేసి, అంటే ఈరోజు లేదా రేపు షెడ్యూల్ అయితే ఫిక్స్ చేస్తారు. చేసిన తర్వాత ఫస్ట్ మనకి పేపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే వెబ్సైట్లో కూడా డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్లోనే మనకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. షెడ్యూల్ డేట్, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ సంబంధించి అన్ని డీటెయిల్స్, డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో షెడ్యూల్ డేట్స్ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్ సంబంధించి మరి చెప్పడం అయితే చెప్పారు, కానీ ఇక్కడున్న విషయం ఒక్కసారి చూడండి. ప్రస్తుతానికి అన్ని కోర్సులకు పాత ఫీజుతోనే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెబుతున్న అధికారులు విద్యా సంవత్సరం మధ్యలో కొత్త ఫీజు విధానం అమలు చేసే అవకాశం ఉందా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ఈ సంవత్సరం నుంచి ఫీజులు పెంచడం లేదు, లాస్ట్ ఇయర్ ఫీజులే పెంచుతామని చెప్పి జీవో రిలీజ్ చేస్తే మాత్రం అన్ని కాలేజ్ కంపల్సరీగా కోర్టుకు వెళ్తాయి. ఇది కామన్గా జరుగుతున్న విషయమే. మనకు ఫ్యూ ఇయర్స్గా ఫీజు పెంచే సంవత్సరం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి పెంచకపోతే మళ్ళీ కోర్టుకు వెళ్ళడం, మధ్యలోనే ఫీ పెంచాలని చెప్పి జీవో రిలీజ్ చేసి దాన్ని తీసుకోవడం, ఇవైతే జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఏ క్లారిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. గతంలో మాదిరిగానే ప్రభుత్వం జారీ చేసే జీవో ప్రకారం ఫీజులు ఉంటాయని, ప్రస్తుతానికి పాత ఫీజులే వర్తిస్తాయని నిబంధన విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అని చెప్పారు. కానీ ఇంకా దీనికి సంబంధించి క్లియర్ కట్ 100%గా లాస్ట్ ఇయర్ ఫీజునే తీసుకుంటాం. 2025లో జాయిన్ అయ్యే స్టూడెంట్కి ఇంకా ఫీజులు మధ్యలో పెంచినా కానీ ఈ పెంచిన ఫీజులు తీసుకోమని చెప్తూ జీవో అయితే రిలీజ్ చేయలేదు. మనకు అఫీషియల్గా జీవో రిలీజ్ చేస్తే మాత్రమే కన్ఫర్మ్ అవుతుంది. జీవో రిలీజ్ చేసేంత వరకు ఈ ఫీజుల విషయంలో ఇంకా డైనమా కొనసాగుతూనే ఉంటుంది. అండ్ ఒకవేళ జీవో రిలీజ్ చేస్తే మాత్రం కంపల్సరీగా కాలేజెస్ వాళ్ళు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఫీజులు పెంచాల్సి ఉంది, కానీ పెంచలేదు కాబట్టి పెంచిన ఫీజులే మేము మళ్ళీ తీసుకుంటామని చెప్తూ కాలేజ్ వాళ్ళు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళడం కూడా కంపల్సరీ జరుగుతుంది. ఇది జరిగింది కూడా. కోర్టుకు వెళ్ళి జీవో ఇచ్చిన దాని ప్రకారం కాదు, పెంచిన ఫీజుల ప్రకారం మేము తీసుకుంటామని చెప్తూ మళ్ళీ కోర్టు ఆర్డర్ తెచ్చుకొని సెకండ్ ఇయర్లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయి సెకండ్ ఇయర్ వెళ్ళే టైంలో కూడా స్టూడెంట్స్ దగ్గర ఫీజులు తీసుకున్న దాఖలాలు మన తెలంగాణ స్టేట్లోనే ఉన్నాయి. కాబట్టి ప్రీవియస్గా కోర్ట్ ఆర్డర్ ఇలా ఉందని చెప్పి సేమ్ ఆర్డర్ అదే కాపీ చూపించుకొని మళ్ళీ కాలేజ్ వాళ్ళు పెంచిన ఫీజులే తీసుకుంటామని చెప్పడానికి కూడా 100% ఛాన్సెస్ ఇలా కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్గా జీవో రిలీజ్ చేస్తేనే ఫీజుల విషయంలో క్లారిటీ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కామెంట్లో పిన్ చేశాను. పేమెంట్ చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు.